వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. మత్తయి వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు చదువుకుందాం. పేజీ సంఖ్య 16. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనని వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యుద్ధకు గాని మరి ఎవరి యుద్ధకును నేను పంపబడనలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చాలండి. తర్వాత మార్కు రాసిన సువార్త, అది ఇదే సందర్భాన్ని మార్కు కూడా వ్రాసి ఉన్నాడు. మార్కు రాసిన విధానాన్ని చూద్దాం. 7వ అధ్యాయము 24వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను, కానీ ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని చాలు తర్వాత వచ్చి ఆయన పాదముల మీద పాడాను. ఇది అదే సందర్భమే. మళ్ళా 30 వచనం చూసుకుందాం. 29, 30. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. ప్రార్థన చేసుకుందామండి. ఎవరైనా ప్రార్థన జీవాధిపతియు జీవన మా తండ్రి యేసయ్యా, స్తోత్రాలనైనా తండ్రి, నైనా ఉదయకాల ఆరాధన అంతట్లో నీ కృప చూపి సహాయం దయచేసి నడిపించిన తండ్రి, స్తోత్రాలు. నైనా కొద్ది సమయం మీ దాసులు నైనా తండ్రి వాక్యమునైనా వివరిస్తుండగా నాకును మాకును కావలసిన మాటలతో నైనా తండ్రి మీరే నైనా నింపమని, కృప చూపమని, వాక్యం చెబుతున్న మీ దాసుల్ని నైనా బలంతో బలపరచమని, కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ వాక్య ధ్యానం ప్రారంభం చేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి ప్రభు ఆమెతో చెప్పిన మాట, అమ్మా, నీ విశ్వాసము. ఆ విశ్వాసాన్ని గురించి మనము ధ్యానం చేద్దామండి. అన్యులకు దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇదే సందర్భాన్ని మార్క్స్ వార్త 7వ అధ్యాయం 24వ వచనంలో నుంచి చదువుకున్నాం. ఆయన అక్కడ నుండి లేచి, ఎక్కడి నుంచి లేచాడంటే ఒక తర్కం జరుగుతోంది. అపవిత్రమేది, తిన్న వాటిని బట్టి అపవిత్రమా, బయట నుంచి వచ్చేటివి అపవిత్రమా, లోపల నుంచి బయటికి వెళ్ళేటివి అపవిత్రమా అన్న ఒక డిబేట్ జరుగుతూ ఉంది శాస్త్రులకు పరిసయ్యులకు. ప్రభు చెప్తున్నాడు, శాస్త్రులు పరిసయ్యులు ఏమంటున్నారంటే, మనం కొన్ని ముట్టడం వలన, కొన్ని తినడం వలన మనం అపవిత్రులైపోతాం అని కొంతమంది శాస్త్రులు వాదిస్తూ ఉన్నారు. వాళ్ళు అదే పద్ధతులను కొనసాగించేవాడు.
మనలో ఇటువంటి పద్ధతులు ఇప్పటికి కూడా ఉన్నాయి. ముట్టుకోవడం వలన, తినడం వలన మనం అపవిత్రులైపోతామని దీన్ని గురించిన తర్కం జరుగుతూ ఉంది. అందుకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనము తిన్నటి ద్వారా బయట నుంచి లోపలికి వెళ్ళేటువంటి వాటి ద్వారా మనము అపవిత్రులం కాము. అవన్నీ జీర్ణ వ్యవస్థలో జీర్ణమైపోతాయి. అయితే లోపల నుంచి బయటికి వచ్చే వాటి ద్వారా మనము అపవిత్రులైతాం. అంటే లోపల నుంచి ఏమేమి బయటికి వస్తాయో మళ్ళీ మీరు చదవండి. అసూయ, పగ, ద్వేషం, వ్యభిచారం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వీటి నుంచి మనం అపవిత్రులమవుతాం అని వారితో చెప్తూ ఉన్నాడు ప్రభు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనిద్దాం, శాస్త్రులు పరిసయ్యులు అన్యులను కూడా ముట్టుకొని వారండి. వాళ్ళు పరిసయ్యులు అంటే వాళ్ళు ఎంత నిష్ఠగా ఉంటారంటే, వాళ్ళు అన్యుల నీడ వాళ్ళ మీద పడకోకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్ళు ధర్మం చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో లేదా వాళ్ళు వెళ్ళే సమాజ మందిరాల్లో ఒక రంధ్రం పెట్టుకొని, రంధ్రం పైనుంచి ధర్మాలు బయట పక్క ఉండి మనం బయటకు చేయి పెడితే బయట నుంచి వాళ్ళు ఏదైనా సహాయం పొందాల. చేయి వారికి అంటకోకుండా, తగలుకోకుండా అంత ఎడంగా ఉంచి వాళ్ళు, అంటే ముట్టుకుంటే అపవిత్రులమవుతామని ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, వాటి ద్వారా కాదు, లోపల నుంచి వచ్చేటువంటి వాటి ద్వారా మనము అపవిత్రులమవుతాం. బయట నుంచి వచ్చేటువంటి వాటి ద్వారా మనమేమి అపవిత్రులం కాం. లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయే. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోన్నాం, ఒక్కొక్కరిలో ఏమేమి ఉన్నాయో వాటి ద్వారా మనం అపవిత్రులమవుతామన్న బోధను వారికి చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత శిష్యులు ఆయన కలిసి ఎక్కడికి వెళ్ళారంటే తూరు సీదోనుల ప్రాంతానికి. అంటే ఎవరినైతే మనము అంటరాని వారిగా, ఎవరినైతే దేవుడు ప్రేమించని వారుగా మనం అనుకుంటున్నామో ఇశ్రాయేలీయులు, వారి దగ్గరికి ప్రభు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు వారి దగ్గరికి ప్రభు? శిష్యులు పాఠం నేర్చుకోవాలి. ఏం పాఠం నేర్చుకోవాలంటే, వాళ్ళ హృదయంలో ఎంత పవిత్రంగా ఉన్నారో వీళ్ళకు తెలియచెప్పడానికి. వాళ్ళ హృదయంలో మనమేమో వాళ్ళ చేష్టలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి అంటరాని వారుగా మనం ఎంచుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నారో మీరు తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ఆ ప్రాంతాలకు, ఏ ప్రాంతాలకు? అన్యజనులు నివసించే ప్రాంతాలకు ఆయన వెళ్తున్నాడండి పాఠం నేర్పించడానికి. మనం కూడా గమనిద్దాం, ఆ ముట్టడం ద్వారా, తినడం ద్వారా మనమేం అపవిత్రులం కామండి. ఇవి చాలా ఉన్నాయి క్రైస్తవ విశ్వాస జీవితాల్లో. అందుకనే తిమోతి భక్తుడు ఏం చేస్తున్నాడు, తిమోతికి అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, అది ప్రార్థన చేసుకొని భుజిస్తే అది చాలా. చదువుతామా ఒక మాట? ఆ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం. త్వరగా చదివి సహాయం చేయాలన్నట్టు, ఎందుకంటే పాఠం ఉన్నది కనుక. 4వ అధ్యాయం. ఎలయనగా అది దేవుని వాక్యము వలనను. ఇంకా పైన చదువు. దేవుడు నిషేధింపదగినది ఏది కాదని. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. దేవుడు సృజించిన ప్రతి వస్తువును, జాగ్రత్తగా, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపదగినది కాదు. మరి ఏది నిషేధింపదగింది? ఏదైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించమో ఏమండి, అది నిషేధింపదగినది.
ఇప్పుడు మనము కొన్ని మాంసాలు తింటే అపవిత్రులమైపోతాం. ఉదాహరణకు నేను మళ్ళా వేరే విధంగా చెప్పడం లేదు, పంది మాంసం తింటే క్రైస్తవులు అపవిత్రులు అయిపోతారు అని చెప్పేటువంటి బోధలు చాలా ఉన్నాయి. మరి పంది మాంసం తింటేనే అపవిత్రులు మనం అయిపోతామంటే పందులు పెంచే వాళ్ళకు రక్షణ లేదా? వాళ్ళకు రక్షణ వద్దా? వాళ్ళు విడిచిపెట్టేద్దామా? అమ్మా మీరు పందులు పెంచుకుంటున్నారు, పందులు సాకుతున్నారు, మీకు ఇంకా అని మనం చెప్పగలుగుతామా? మరి వాళ్ళ రక్షణ ఎట్లా చెప్పండి? కాబట్టి ఎవరి వాళ్ళ సాంప్రదాయాల్లో వాళ్ళు తింటూ ఉంటారు, వాటిని మనం అసహించుకోవడానికి వీల్లేదు. అయితే ఏది తినకూడదంటే ఏదైతే కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకున్నామో అది నిషేధింపదగినది. జాగ్రత్తగా గమనించండి. ముట్టడం ద్వారా మనం అపవిత్రులం కాం. మనము దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం వలన మనం పవిత్రపరచబడిన వారు. కొంతకాలానికి కాదు, శాశ్వత కాలానికి, నిత్య జీవానికి మనము ప్రత్యేకింపబడిన వారం. మనకు అంటు ముట్టు, మంచి రోజు చెడ్డ రోజు, ఇవి ఏవి మనము ప్రభు స్వాధీనంలో ఉన్నటువంటి వారు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ సంఘంలో అటువంటివి ఉన్నాయేమో వాటిని మనం ఈనాడే తీసివేద్దాం. ఆ కులము ఈ కులము ఇవి విశ్వాసుల జాబితాలో ఉండకూడదండి. విశ్వాసుల లక్షణం కాదు. ఒకవేళ మీరు అట్లా విశ్వాసులు అనుకుంటున్నారేమో, ఆ విశ్వాసము ఎన్నిక చేయబడదండి దేవుని సన్నిధిలో. మనం భేదాలు పెట్టుకునేటువంటి, మనము బాప్తిస్మం తీసుకున్నాం, ఏమని చెప్పి తీసుకున్నాం? మేము ప్రభునందు చనిపోయినాం. చనిపోయిన వాళ్ళకి ఏముండదు? కులము, మతము, ఇవన్నీ ఏమైనా ఉంటాయి? ద్వేషము, అసూయ, పగ, ప్రతీకారం ఉంటాయా? మనం ప్రభువును ధరించుకున్నటువంటి వారం. కాబట్టి వారు అది తింటున్నారని వాళ్ళు అసహించుకోవడం, వీళ్ళు ఫలానా వారని చెప్పేసి మనము వాళ్ళని అంటరాని వారుగా ఎంచడం. ఆయన ప్రతి వారి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినాడండి. అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడంటే, మీరు అట్లా అనుకోకూడదు. అంటరాని వాళ్ళు లోపల నుంచి వచ్చేటివి మనల్ని అపవిత్రం చేస్తాయి. అసూయ, పగ, ద్వేషం. అందుకనే వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాడు ప్రభు. వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఇది ఎవరికీ తెలియకూడదు అనుకున్నాడు. ఇది ఎవరికి తెలియకూడదు అనుకున్నాడండి. ఎవరికి తెలియకూడదు. చూడండి ఆ మాట 7వ అధ్యాయం 24వ వచనంలో మార్కు. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండా వలనని కోరెను. కానీ ఎవరికి తెలియదు. ఎవరికి కాదు, ఎవరికి డిఫరెంట్ ఏమి, ఒక్కరికి కూడా తెలియకుండాలని ఆయన కోరుకున్నాడంట. కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. ఎంత ఆశ్చర్యకరం అండి! మరుగై ఉండలేకపోయినాడంట. ఆయన కోరిక ఏంటి? అక్కడ ఉండటము ఎవరికి తెలియకూడదని ఆయన కోరుకున్నాడు. కానీ ఆయన మరుగై ఉండలేకపోయినాడంట. అంటే అర్థం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఇశ్రాయేలీయుల మధ్యలో ఆయన తిరుగుతూ ఉంటే, బోధిస్తూ ఉంటే ఆయనను ఎవరైనా కనుక్కున్నారా? ఎవరు కనుక్కోలేదు. ఎవరైనా కనుక్కున్నారా? నువ్వు ఎవరు? మరీ కుమారుడు కదా, మీ అక్క చెల్లెల అన్నదమ్ములంతా మా దగ్గరే ఉన్నారు కదా, ఇట్లా మాట్లాడుతున్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, నన్ను చూచినవాడు, మీరు ఫిలప్ చేయండి, తండ్రిని చూచినవాడని. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులు వాళ్ళు గుర్తే పట్టడం లేదు. వాళ్ళు ఆయనని ఎవరో అసలు సొంత ఇంటి వారు ఏమన్నారంటే, ఆయనను వెర్రివాడు, పిచ్చివాడు, దయ్యం పట్టినవాడు అన్నారండి. వాళ్ళు ఎవరు కనుక్కోలేదు. కానీ అన్యుల ప్రాంతంలో ఫస్ట్ టైం రావడం అన్యుల ప్రాంతంలోకి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఆయన మరుగై ఉండలేకపోయినాడు. అంటే వాళ్ళు ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారు, ఎంత ఆశతో వాళ్ళు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు విడిచిపెట్టుకో
ఆ స్త్రీకి, ఇప్పుడు వచ్చిన స్త్రీకి ఆయన ఎట్లుంటాడు, ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలా, ఇవన్నీ తెలియవండి, ఇవన్నీ తెలియవు. ఎంతగా రక్షణ కొరకై, ఎంతగా ప్రభు కొరకై వాళ్ళు ఎదురు చూస్తున్నారో మనం అర్థం చేసుకుందాం. వీళ్ళ దగ్గర రోజు బోధిస్తుంటే, రోజు కార్యాలు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? అందుకనే మీలో చేయబడిన అద్భుతాలు తూరు సీదోనుల ప్రాంతంలో చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో గోనె పట్టుకొని మారు మనసు పొంది రక్షణ పొందేవారుగా ఉంటారు. ఏమండి, ఓ కపెర్నహూములో ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళు గుర్తే పట్టడం లేదు ప్రభు అయిన యేసుక్రీస్తును. కానీ అన్యులు అంటే ఇశ్రాయేలీయులు కానివారు, ఇశ్రాయేలీయులు ఎవరిని అంటరాని వారు అనుకుంటున్నారో, ఎవరిని ముట్టరాని, ఎవరిని దూరం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళైతే ప్రభు కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారండి, ఎదురు చూస్తూ ఉన్నారు. మనము వాక్యము దొరుకుతూ ఉంటుండగా మనము లెక్కలేని వారుగా ఉన్నాం. ఇంకా మీకు తెలుసో తెలీదో, కొన్ని చర్చెస్ మనం సందర్శిస్తే ఏమంటావు పీటర్, నువ్వు సందర్శించినప్పుడు నీకేం తెలుస్తా ఉంది? అంకుల్ ఇలా అన్నీ బాగున్నాయి, కానీ బిల్డింగ్ ఉన్నాయి, బాగా స్టేజ్ ఉంది, మ్యూజికల్స్ అన్నీ ఉన్నాయి, కానీ అసలైంది ఏం లేదంట, వాక్యం లేదంట. ఎట్లా తెలుస్తుంది నీకు? వాళ్ళ ఆశ, వాళ్ళ తాపత్రయం. ఎవరో ఒక ముస్లిం నాయనా వచ్చే వారం కూడా మా దగ్గరికి రానైనా అంటే ఆమె ఏం కోరుకుంటా ఉంది? హృదయము దప్పిగా కొంటా ఉంది. అవునండి ప్రభునందు పిల్లరా, యెహోవా మీకు దొరుకు కాలమందు ఈ రోజైనా ఆయనను వెతుకుతాం, ఈ రోజైనా ఆయనను పట్టుకుందాం, ఈ రోజైనా ఆయన వైపుకు చూద్దాం. అయితే అన్యులు ఏం చేస్తున్నారంటే, దేవుడు లేని వారిని, దేవుడు లేడని వారు అనేటువంటి వారు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు దేవుడు ఉన్నాడు అన్నటువంటి వారు దేవుణ్ణి లెక్క చేయటం లేదు. మనం లెక్క చేస్తున్నామా దేవుణ్ణి? ప్రియులారా, అటువంటి ప్రాంతాలకు ఆయన వెళ్ళినాడండి. శిష్యులకు కూడా ఇది మంచి పాఠమే. వెళ్తే ఒక స్త్రీ, చూడండి 12వ మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని, ఆయనను గూర్చి విని ఏం విన్నది ఆమె? ఆయనను గూర్చి ఆయన మరుగై ఉండలేకపోయినాడు. ఒక ఇంటికి వచ్చినాడు ఆయన, ఎవరిల్లో పేరు రాయబడలేదు, కానీ ఆయన గూర్చి విన్నదంట. ఆయన ఏమని వినింటది? ఒక గడ్డం పెట్టుకొని నిలుటంగి కట్టుకొని వచ్చిన ఒక ఆయన ఉన్నాడని చెప్పింటారా? ఏం చెప్పింటారు? ఏమని చెప్పింటారు? ఎంత నమ్మకంగా చెప్పింటే ఆమె అంత నమ్మకంగా వస్తుంది. వింటున్నారా మీరు? ఆ చెప్పబడిన ఆమె విని ఏంటంటే అర్థం ఏంటి? యేసుని గురించి విన్నది కదా, చెప్పిన వాళ్ళు ఎట్లా చెప్పింటారు? నీకు తప్పకుండా మేలు జరుగుతుంది, ఆయనే నిజమైన దేవుడు, రక్ష. ఒకవేళ ఆమె కూడా కొంత అవగాహన ఉండిండవచ్చును, విన్నది, ఆమె ఎదురు చూస్తుండవచ్చును. సువార్త చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళల్లో ప్రభు ఉంచిన జ్ఞానాన్ని బట్టి ఈ రెండు సింకై ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారండి. మనం యథార్థంగా చెప్పాలి. ఆమె విన్నదండి, ఆ ప్రాంతానికి వచ్చినాడని ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యో మా దగ్గరికి వచ్చినాడే. ఆమె విని ఏం చేసిందంట చూద్దాం. వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. చాలు, వెంటనే వచ్చి. ఎప్పుడు? విన్న వెంటనే. రేపు పోదాంలే, ఎల్లుండి పోదాంలే అనుకున్నదా? ఎప్పుడండి? వెంటనే. సమయాన్ని ఎందుకు? సమయాన్ని పోగొట్టుకోలేదు. వెంటనే. ఆమె కుమార్తె దయ్యం బట్టి ఎంత కాలం నుంచి ఇబ్బంది పడుతుందో మనకైతే తెలియదు. ఆ ప్రభు వచ్చినాడని విన్న వెంటనే ఆమె వచ్చి ఆయన పాదముల మీద పడుతున్నది. ఈమెను గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈ ఉదయకాలం మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం.
మన విశ్వాసం ఎటువంటిదో మీకు మనకంత టైం చాలదు కాబట్టి ఇశ్రాయేలీయుల్లో ఎవరి గూర్చిన విశ్వాసము గొప్ప విశ్వాసము అని చెప్పబడలేదండి. ఎవరిని గూర్చిన విశ్వాసం గొప్పదంటున్నారు? అన్యులదే. ఒక శతాధిపతి ఆ విశ్వాసాన్ని గూర్చి ఆశ్చర్యపోయినాడు ఆయన. ఇశ్రాయేలీల్లో కూడా ఇంతటి విశ్వాసం నేను చూడలేదని. ఈమె విశ్వాసాన్ని గురించి ఏమంటున్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. మన ప్రభువు విశ్వాసాన్ని చూచేవాడు, ఆ విశ్వాసాన్ని అనుగ్రహించేవాడు ఆయనే. అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని చూచేవాడు ఆయనే. ఎందుకంటే ఆయనకేం పేరంటే హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు, విశ్వాసమునకు కర్త. ఆయన ఎవరు? అంటే ప్రభువును అంగీకరించడానికి, ప్రభు వైపు మనము గురి చూపెట్టి చూడడానికి ఆయన విశ్వాసమే మన విశ్వాసం కాదు, ఆయనే విశ్వాసానికి కర్త. ఇంకొకటి సత్యం ఏమిరా అంటే ఆయనే విశ్వాసానికి కర్త అయి ఉన్నాడు కాబట్టే నువ్వు ఇంకా విడిచిపెట్టలేకపోతున్నావు విశ్వాసం. నీ విశ్వాసమే అంటే ఏం చేసేవాడివి? ఎప్పుడూ విడిచిపెట్టేదానికి. అవునా కదా? నువ్వు ఎన్ని పరిస్థితులు, అనానుకూలమైన పరిస్థితులు ఉన్నా ఒక్కోసారి ప్రభువును విడిచిపెట్టాలా అన్నటువంటి మనసు వచ్చినా మళ్ళా నువ్వు వస్తున్నావంటే అది ఎవరి విశ్వాసం? నీదా ప్రభుదా? ఇప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది మనకు. అందుకనే ఆ విశ్వాసానికి కర్త ఆయనే. తర్వాత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని. ఆ విశ్వాసం ఏంటంట? దేవుని వరం. దేవుని వరం అంటే అది నీవు నేను ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు విశ్వాసం. అది రక్షింపబడటానికి దేవుడే వరంగా ఆ విశ్వాసాన్ని మనకు అనుగ్రహించినాడు. చదివిన వాళ్ళకే విశ్వాసం ఉండేటట్లయితే చదవలేని వాళ్ళు నిత్యనాశనానికి పోయే అవకాశం ఉంది. అందుకనే దయగలిగినటువంటి దేవుడు వింటే చాలు వారికి ఏమనుగ్రహిస్తున్నాడు? ఇదేంటి? ఇది వరమా? గొప్ప వరం అండి విశ్వాసం. విశ్వాసం అన్న ఆ విశ్వాసము గొప్పదా? ఎంత గొప్పది! ఆ విశ్వాసాన్ని మనము ప్రభువుకు, అందుకనే విశ్వాసాన్ని ప్రభు చూచేవాడు. ఉదాహరణకు ఇదే మార్కు రాసినటువంటి సువార్తలో 2వ అధ్యాయంలో కొంతమంది ఒక పక్షవాయువు కలిగినటువంటి వాడిని తీసుకుని వచ్చినారండి. ప్రభు ఏం చూశాడు? యేసు వారి విశ్వాసము చూచి. అంటే మన ప్రభు ఎవరు? వాళ్ళేం చెప్పలే ప్రభువుకు, కానీ వాళ్ళు ఎందుకోసం తెచ్చినారో అంటే విశ్వాసాన్ని చూసేటువంటి వాడు దేవుడు. ఒకవేళ మన పక్కన కనపడకపోవచ్చును, మనలో ఉన్న విశ్వాసాన్ని చూచేటువంటి వాడు మన ప్రభు. అందుకనే యేసు వారి విశ్వాసము చూచి, వారి భక్తిని చూచి అనలే, వారి విశ్వాసాన్ని చూచి. అందుకనే ఈమె అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. మరి మన విశ్వాసము ప్రభునందు ఏ విధంగా ఉందో ఈమె ద్వారా మనము పరీక్షింపబడదాం, మనము క్రమపడదాం. ఈమె ద్వారా శిష్యులు కూడా పరీక్షింపబడ్డారు, శిష్యులు కూడా వాళ్ళకు కూడా కొన్ని భేదాలు ఉన్నాయి. ఏం భేదాలు ఉన్నాయి? నేనే గొప్ప. అంటరాని వాళ్ళని అది కూడా చూపించి నేను ముందుకు వెళ్తా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ఇరవై 28వ వచనంలో పేతురు మాట్లాడే, పేతురు అంటే ఎవరండి? యూదుడు. పేతురు ప్రభు శిష్యుడు. రెండే అవకాశాలు, యూదుడు తకని కాదు, అదే కదా? కాదు, అపోస్తలుడు, ప్రభు శిష్యుడు. ఆయన ఏమండి? ఆయన ఎవరు? ప్రభు శిష్యుడు. ఈ అపోస్తలుడు ఎవరింటికి వెళ్ళినాడు? అన్యజాతి వాని ఇంటికి వెళ్ళినాడు. ఎవరింటికి? ఆయన పేరేం పేరు? కొర్నేలు. ఆయన ఇంటికి వెళ్ళి ఏం చెప్తున్నాడో చూద్దాం. చూడండి, అతడు
అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. చూడండి ఏమంటున్నాడు, ముట్టుకోరాదు అంటే పేతురుకి ఏముంది అంటారండి. లోపల భేదం ఉందా లేదా, కానీ శిష్యుడుగా కనపడుతున్నాడు, లోపల భేదం ఉంది. అందుకనే వాళ్ళ ఇంటికి పోయి ఏమంటున్నాడు అంటే అంటరాని అన్యజాతి వారిని ముట్టుకోవడం జరగకూడదు, మేము యూదులం, మేము అట్టి వారిని ముట్టుకోవడం కూడా సహవాసం చేయడం కూడా యూదునికి ధర్మం కాదు. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి దేవుడు. అయితే ఈ తూరు సీదోనుల ప్రాంతానికి పోయినప్పుడు పేతురు లేడా? పేతురు లేడా? మరి ఎందుకు పాఠం నేర్చుకోలే? అక్కడే పాఠం నేర్చుకుని ఉండాలి కదా, ఆమె విశ్వాసం చూసి పాఠం నేర్చుకుని ఉండాలి కదా, నేర్చుకోలేదు. ఇంకా ప్రభు తిరిగి లేచినప్పటికీ ఇంకా అదే స్థితిలో ఉన్నాడండి పేతురు. అందుకనే ఆ ఆకాశం నుంచి రకరకాల చతుష్పాల జంతువులు ఆయనకు దర్శనంలో కనబడి, నువ్వు ఆకలి కొని ఉన్నావు కదా, లేచి చంపుకొని తిను అంటే, వద్దు ప్రభువా, నేను నిషిద్ధమైన వాటిని అపవిత్రమైన వాటిని నేను పవిత్రం చేసిన వాటిని నువ్వెందుకు నిషిద్ధమని ఇస్తావు? ఇది అన్యజాతి వాడి దగ్గరికి పోవడానికి దేవుడు చూపించినటువంటి దర్శనం. తర్వాత ఏమంటున్నాడో చూద్దాం. 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించి. దేవుడు ఇంతవరకు ఏమనుకున్నాడు? పక్షపాతి. ఆయన అపోస్తలుడే. ఏమనుకుంటున్నాడు? దేవుడు పక్షపాతి అనుకుంటున్నాడు, మాకే దేవుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించు. తర్వాత యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? అంతకుముందు ఏమన్నాడు? యేసు ప్రభు మాకే ప్రభు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అందరికీ ప్రభు. ఏమండి, కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆమె విశ్వాసం మన జీవితాలకు ఎంతైనా మంచి పాఠమే. ఈ సందర్భం అయినా కూడా పేతురులో పక్షపాతం ఉంది. మీకు తెలుసో తెలియదు మరి. ఈ సందర్భం అయినా కూడా అది కూడా చూపమంటారా? అది కూడా చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అయితే కేఫా అంతియోకియకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక ఎక్కడ అపరాధిగా ఎందుకొరకు తీర్చబడ్డాడు? ఎందుకొరకు తీర్చబడ్డాడు? ఎవరు అపరాధిగా తీర్చబడింది? యేసు ప్రభు. వింటానమ్మా జాగ్రత్తగా. యేసు ప్రభు శిష్యుడు అపోస్తలుడు అనుకున్న పేతురులోనే అపరాధం ఉంది. ఏం అపరాధం ఉంది? ఆయన ఏం చేసినాడంటే చెప్తాను చూడండి. అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. మనం అందరం ఒకటే అని, మనమందరము అన్నదమ్ముల్లో ఇప్పుడు దేవుని యందు మనకేం భేదం లేదని భోజనం చేస్తా అన్నాడు. కొంతమంది ఏం చేశారంటే యాకోబు దగ్గర నుంచి యూదుల దగ్గర నుంచి కొంతమంది వచ్చినారు. ఆ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి భయపడిపోయి ఏం చేశారు తెలిసిన, మెల్లిగా లేచి కనపడకుండా వెనక్కి వెళ్ళిపోయినాడు. అప్పుడు పౌలు పేతురుతో ఏమన్నాడు తెలుసునా? పేతురు, నేను క్రీస్తుతో కూడా చనిపోయినాను, నీవు? అందుకని నేను క్రీస్తుతో కూడా, చూడండి ఆ మాట, మనకు టైం లేదు కాబట్టి 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడను నేను కాను. ఎవరితో అంటున్నాడు? ఎందుకు అంటున్నాడు అట్లా? యూదులతో, అన్యులతో. నీవు అపోస్తలుడుగా పిలువబడుతున్నావు, కానీ నువ్వు ఇంకా సిలువ సరిగా వేయబడలేదు. నువ్వు ఇంకా లోకంలోనే నేను క్రీస్తుతో కూడా సిలువ, నేను
జీవించేవాడని ఇప్పుడు నేను కాదు, ప్రభువే నాలో జీవిస్తున్నాడు. నువ్వు ఇంకా పక్షపాతము ఇట్లాంటి వాటిల్లో నువ్వు జీవిస్తున్నావు. పేతురు ఏమన్నా మాట్లాడినాడా ఇక్కడ? ఏం మాట్లాడలే, అపరాధి అయిపోయినాడు. మనలో కూడా ఇంత వాక్యం వినుకుంటా అటువంటి వారం ఉన్నామేమో లోపల. అటువంటివి ఎప్పుడు బయటపడితే తెలిసిన, ఇప్పుడు నిద్రాన్నమై ఉన్నాయి అటువంటివన్నీ. మీ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు అప్పుడేమవుతాయి? పాములు పడగలిపుతాయి అన్నమాట. ఏమని? ఓ మేము ఫలానా అని. అప్పుడు మీ విశ్వాసం నిజమైందో కాదో అప్పుడే అర్థమైపోతుంది. విశ్వాసులనే చేసుకునే వారుగా ఉండాలండి. ఒక సహవాసానికి సంబంధించిన వారై ఉండాలి. ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే సమాధానాలు ఉండవండి. ఇది వాళ్ళు బాగా కనపడినప్పటికీ వారి వైవాహిక జీవితంలో ఆత్మ సంబంధమైన మేలులు ఏమీ ఉండవండి. ఇది ఎంతోమందిని నేను నా జీవితంలో గమనించినానండి. అందుకనే ఒక సహవాసం కలిగిన వాళ్ళనే మనము వెతకాలండి, ప్రార్థించాలి, ప్రభు సహాయం కోరాలి. కనుక ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళరా, అపోస్తలుడుగానే ఉన్నాడు కానీ ఆయన ఏముంది? పాస్టర్గానే ఉన్నాడు కానీ ఈయనలో ఏముంది? పక్షపాతం ఉంది. వాళ్ళు వీళ్ళు అని. అవునా? ఎందుకంటే ఆయన ఎవరు? హృదయాలను చూసేటువంటి వాడు. ఇప్పుడు ఈ స్త్రీ దగ్గరికి వద్దాం. ఆయన పేతురు పాఠం నేర్చుకున్నాడండి. ఇప్పుడు ఈ స్త్రీ దగ్గరికి వద్దాం. ఈమె ఏం చేస్తుందో మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. చూడండి, కనాను స్త్రీ అంటే ఎవరు? ఆమె అన్యురాలు. రక్షణ పొందడానికి ఆమె యోగ్యురాలే కాదు, విగ్రహారాధికురాలు. అనేక మంది ఆ కనానీయులు ఎవరిని సేవిస్తారు? బయలు అన్న దేవతను వాళ్ళు సేవించేటువంటి వాళ్ళు. అనేకమైన దేవతలు, దేవుళ్ళు కలిగినటువంటి వారు. అసలు ఈ కనానీయులు ఎవరురా అంటే, ఇశ్రాయేలీయులకు ఏదైతే పాలు తెరలు ప్రవహించు దేశము దేవుడు ఇవ్వాలనుకున్నాడో ఆ పాలు తెరలు ప్రవహించు దేశము వీళ్ళదే, కనానీయులదే కదా. అక్కడ వాళ్ళు దేవుణ్ణి వెదకనందున, దేవుణ్ణి సేవించనందున వాళ్ళను వెళ్ళగొట్టి వాళ్ళకి ఏ ప్రాంతం, ఇశ్రాయేలుకి ఏ ప్రాంతం ఇచ్చినాడు? ఆ ప్రాంతం ఇచ్చినాడండి. అటువంటి వాళ్ళు వీళ్ళు అంత కఠినులు కనానీయులంటే. వీళ్ళని గురించి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో రాయబడింది. మళ్ళా మీరు ఇంటికి వెళ్ళి సమయం ఉంటే చదవండి. ఇక్కడ వాక్యం వినడమే కాదు, ఇంటికి వెళ్ళి కొంచెం ధ్యానం చేయండి. సరే, ఆ కనానీయురాలు ఆయన దగ్గరికి వచ్చి ఏమంటా ఉంది? ప్రభువా, దావీదు కుమారుడా అనే వాళ్ళు ఎవరు? యూదులే అనేది. ఎందుకంటే యూదులకే తెలుసు అనమాట, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఈమెమంటుంది? ఫస్ట్ ప్రభువా, నెక్స్ట్ దావీదు కుమారుడా. అంటే ఈమెకు కొంత లేఖన అవగాహన ఉందండి. అన్యురాలే, దేవుని దగ్గరికి రానిదే, దేవుని గురించిన అవగాహన ఉందండి. అది దేవుని కృప. ఆమె ఆ ప్రభు దగ్గరికి వచ్చి, అన్యులు వచ్చి, ఇప్పుడు పాస్టర్లు బంగా ఉన్నాం మనము, అన్యులు మాతో ఎట్లా మాట్లాడతారు? ఏమయ్యా, ఏమి అంతేనా మాట్లాడేది? పాస్టర్ గారు, అయ్య గారు, బాబు గారు అని మనల్ని అంటారా? వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి తప్పు కాదు, ఏమండి అంటారు. దాన్ని మనం తప్పుగా భావించడానికి వీలుంటుందా? కానీ ఈమెమంటుంది? ప్రభువా, దావీదు కుమారుడా. చదవండి.
నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. నన్ను కరుణించు. ఆమె కుమార్తె కోసం ఎంత బాధపడుతుందో, ఎంత బాధపడుతుందో. నన్ను కరుణించు అని ఆమె ప్రభు దగ్గరికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆమె విశ్వాసం ఎందుకు గొప్పదో మనం ధ్యానిస్తున్నాం. అది మీ మనసులో పెట్టుకోండి. త్వరగానే ముగిస్తా. తర్వాత అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. చాలు, ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. నీవు ఏదైనా అవసరానికి ఒకరి దగ్గరికి పోయి అడిగితే వాళ్ళు మాట్లాడకపోతే నువ్వేం చేస్తావు? వెనక్కి వెళ్ళిపోతాం. కరెక్ట్, వెనక్కి వెళ్ళిపోతాం కదా. ఏమైనా మాతో మాట్లాడటం లేదు, మేమంటే ఎట్లా ఆల్రెడీ మేము అంటరాని వాళ్ళము, మమ్మల్ని వాళ్ళు ముట్టుకోరు యూదులు. ఒక స్త్రీ దగ్గరికి వచ్చినాడు, సమరయ స్త్రీ దగ్గరికి. ఆమె ఏమనింది? నన్నెట్లా దాహం అడుగుతావు నువ్వు అంటుందా? ఇట్లనే ఈమె అనుకున్నాడు వచ్చినేమని, ఓహో అన్యురాలైన నాతో మాట్లాడరేమో, నేను అడగకూడదేమో అని చెప్పేసి ఆమె ఏం చేసినలా వెనక్కి వెళ్ళి ఉండాలి. కానీ ఆమె వెనక్కి వెళ్ళలేదండి. మనమేం చేస్తున్నాం? జరగవలసిన మేలు కొంచెం జరగకపోతేనే యేసుక్రీస్తుని ఊరికినే నమ్ముకుంటుని, ఈ కార్యం జరుగుతుందని నమ్ముకుంటుని, వేస్ట్, నేను ఇడిచిపెడుతున్నాం. యూట్యూబ్లలో ఇట్లాంటివి మనం దండిగా చూస్తున్నాం. వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారో, ఎందుకు విడిచిపెట్టారో సాక్ష్యాలే సరిగా ఉండవండి కదా. కానీ ఈమె వెనక్కు వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేకపోయిండవచ్చును? వేరే కనికరించడానికి ఆయనే ఆధారం. కనికరించడానికి ఆయన ఒక్కడే భూమి మీద. పేతురు అంటున్నాడు, రక్షణ ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామమున వలననే. మరి భూమి మీద ఏ నామం వలన కూడా రక్షణ లేదు. ఇంకా విడిచిపెట్టడానికి వీలుందా? ఒకవేళ ఆప్షన్ ఉండింటే వెళ్ళిపోయిండి వచ్చినాము. భూమి మీద నిన్ను నిత్య నాశనం నుండి రక్షించగలిగిన వాడు ఆయన ఒకడే. నువ్వు లేచిపోవడానికి వీల్లేదు, నువ్వు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఆమె వెళ్ళిపోలేదండి. మనమైంటే ఏం చేసిండే వాళ్ళము? వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. నేను అన్యురాలను కదా, నేను ఎందుకులే, అన్యులకైనా. పేతురు అంటున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆమెకు తెలిసిన ఆ మాట, ఆయన అందరికీ దేవుడని. అందుకనే ఏం చెప్తాను, ఆమె వెళ్ళిపోలేదండి. వెళ్ళిపోని విశ్వాసం గొప్పదై ఉంటుందా, బలహీనమై ఉంటుందా? మన విశ్వాసంలో ప్రభును మనం ప్రశ్న వేస్తూ ఉంటాం, ఏం ప్రభు నాకే ఎట్లా జరిగాను? మన విశ్వాసం గొప్పదా, బలహీనమైందా? అదేనమాట. మన విశ్వాస జీవితంలో ఏదైనా ఒక ఆటంకం వస్తేనే మనం, ఏ ప్రభు నీ కోసం ఇంత సేవ చేస్తా ఉంటే నాకేనా ఈ కష్టం అని ప్రశ్న వేస్తున్నామంటే నీ విశ్వాసం గొప్పదైందా, బలహీనమైందా? యోబు అంతా పోగొట్టుకున్నాడు, ప్రశ్న వేసినాడా? బలహీనమైందా, గొప్పదా? ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసుకుందాం, మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. వెళ్ళిపోని ఆమె విశ్వాసం గొప్పదా? అనేక మార్లు బలహీనమైపోతున్న మన విశ్వాసం గొప్పదా? ఇది శిష్యులకు కూడా పాఠం. వాళ్ళు శిష్యులుగానే ఉన్నారు, కానీ బలహీనులుగానే ఉన్నారు. వాళ్ళు ప్రభు దగ్గర ఎన్నో పాఠాలు నేర్చుకోవలసిన వారు, మళ్ళా వాళ్ళకు పాఠాలు నేర్పించాల్సి వచ్చింది. ఆమె వెళ్ళిపోలేదండి. యేసు ప్రభు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదు? ఆమె ఎటువంటి విశ్వాసం కలిగిందో ఎవరికి చూపించడానికి. చూడండి, ఆమె అన్యురాలు ఎటువంటి విశ్వాసం కలిగిందో. మీకైతే ధర్మశాస్త్రం ఉంది, మీకైతే ప్రవక్తలు ఉన్నారు, మీకైతే యాజకులు ఉన్నారు, కానీ మీకు విశ్వాసమే లేదు. ఆ విశ్వాసం చూపించడానికి ఈరోజు ఈ వాక్యం మనకెందుకు చెప్తున్నాడు? మనము ఈ విశ్వాసంతో పరీక్ష చేసుకోవడానికి, మనం ఆ విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉన్నామా లేదా అని. మీకు వినపడుతుందా నేను చెప్పే
కనుక ప్రభునందు పిల్లరా ఆమె వెళ్ళిపోలేదండి. బలహీనము కానీ ఆమె విశ్వాసం ప్రభు కృపను బట్టి నిజంగా గొప్పదే. అది మనం కూడా చూద్దాం. నెక్స్ట్ చదవండి బ్రదర్. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఈమె మన వెంబడి వచ్చి అంటే వెళ్ళిపోతా ఉందా? వెంబడిస్తా ఉంది. ఇంకా వెంబడిస్తా ఉంది, ఇంకా వెంబడిస్తా ఉంది. ఇంకెంత గొప్పది విశ్వాసం. అదే మన విశ్వాసం ఫెయిల్ అయిపోతే మనం ఏం చేస్తాం? ఒకసారి పోతాం, వాళ్ళు రానిలేదని చెప్పేసి మనం ఆమె వెంబడిస్తూ ఎవరికి విసుగొచ్చింది? శిష్యులు విసుగుపడుతున్నారు కానీ ఆమెలో ఉన్న విశ్వాసాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రభు విసుగుపడలే. అంటే శిష్యుల యొక్క అభిప్రాయం ఏమిటంటే ఎవరికి కనపడకూడదు అనుకున్నాడు కదా ప్రభు. ఈమె అరుస్తే ఏం చేస్తారు? ప్రజలందరూ వస్తారు, వచ్చి మళ్ళా అని అనుకుంటారని చెప్పేసి ప్రభు తొందరగా ఆమెను పంపించేయి, మళ్ళా మనం బయటపడిపోతాం అనుకున్న వాళ్ళకున్న అభిప్రాయం ఏమో. వెంటనే అందుకనే ప్రభు ఆమె మన వెంబడి వచ్చి విసుగు పెట్టిస్తుంది, ఏదో ఒకటి చేసి పంపించేయి, ఆమెను పంపించేసేయి. అప్పుడు అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడు చూద్దాం. 24వ వచనం. ఆయనను వేడుకొనగా ఇశ్రాయేలు ఇంటివారై ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కాని మరి ఎవని యొద్దకైనను నేను పంపబడలేదు. ప్రభు ఎందుకోసం వచ్చినా అంట? నశించిన ఇశ్రాయేలు ఇంటివారై. ఇశ్రాయేలు ఇంటివారు ఎప్పుడన్నా నశించిపోతారా? కానీ ఏమైనారు? నశించిపోయినారండి. ఇశ్రాయేలు ఇంటివారై నశించిపోయినారు. ఎంత ఆశ్చర్యం అండి. దేవుని పిల్లలుగా ఉండి మనం కూడా నశించిపోయిన వారుగా ఉన్నాం. కానీ ఎన్నటెన్నటికీ నశించకుండా ఆయన మరణంలో నుండి జీవంలోనికి మనలను దాటి ఆయన మరణ పునరుద్ధానాన్ని బట్టి ఇశ్రాయేలు ఇంటి వారు నశించిపోరు అనుకోవద్దండి. మేము ఇంకా నశించిపోలేదని ఎవరు అనుకుంటున్నారు? ఇశ్రాయేలు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? మాకు నిబంధనలు ఉన్నాయి, మాకు ప్రవక్తలు ఉన్నారు, మాకు యాజకులు ఉన్నారు, మాకు మందిరం ఉంది, మాకు బలులు ఉన్నాయి, మాకు వాగ్దానాలు ఉన్నాయి, మేము ఎప్పటికీ నశించిపోం. కానీ ఇక్కడ ఏమని రాబడింది? ఇశ్రాయేలు ఇంటి వారై. ఇది ఎంత అవమానకరం అండి. ఇదంతా అవమానకరం. క్రైస్తవులుగా ఉండి క్రీస్తును అంగీకరించిన వారుగా ఉండి అసలు క్రీస్తు లేని వారు చాలా మంది ఉన్నారండి. బయటికి అట్లా కనపడతా ఉన్నారు. అందుకోసమే నశించిన వారు ఎట్లా కనపడతారు బయటికి? మేము నశించిపోయినామని అనుకుంటారా? మరి ప్రభుకి ఎట్లా తెలుస్తుంది? ఆయన హృదయాలను ఎరిగినటువంటి వాడు. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన వారి యొద్దకే. మళ్ళా చదువు బ్రదర్. అయినను ఆమె ఏం చేసి ఉండాలా? అమ్మా ఇశ్రాయేలు ఇంటి వారై అంటే నువ్వు ఏమై ఉండాలా? నా ద్వారా మేలు పొందాలంటే నువ్వు ఇశ్రాయేలులై ఉండాలి. కాబట్టి వాళ్ళ దగ్గరికే, అటువంటి గొర్రెల దగ్గరికే నన్ను పంపించినాడు కానీ వేరే వాళ్ళ దగ్గరికి కాదమ్మంటే ఆయన ఏం చేసి ఉండాలా? ఆ మాటకైనా వెళ్ళిపోవాలి కదా. అయినను అని రాయబడింది. చూడండి ఆ మాట. అయినను అంటే అర్థమేమే? ఇంకా వెళ్ళిపోలేదన్నమాట. అయినను ఆమె ఏం చేస్తా ఉంది? వెళ్ళిపోలే. అంటే ఏం గుర్తించింది ఆమెలో? ఆయన కనికరం కలిగిన వాడని గుర్తించింది. రెండవదిగా ఆయన నీవే దేవుడు, నీది చూడండి, నీ స్థానము ఇశ్రాయేలుకే కాదు లోకమంతటా. ఇది ఎవరు గ్రహించలేదు? ఎవరు గ్రహించింది? అన్యురాలు గ్రహించింది. అయ్యా నీవు దేవాది దేవుడవయ్యా అని. అందుకని అయినను చదవండి సార్. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా చూడండి, అయినా ఎంత నీట్గా చెప్పినాడు ప్రభు.
ఎందుకు చెప్తున్నాడు అట్లా? ఆమె వెనక్కు పోవాలనే, ఆమె విశ్వాసాన్ని ఇతరులకు కనపరచాలనే కదా. ఈ మాటలు ఎట్లుంటాయంటే ఏం ఆమెను అంత కేర్లెస్ చేస్తానని అనుకుంటాం. కొన్నిసార్లు సంఘాల్లో మనము నిర్లక్ష్యం చేయబడిన వారిగా కనపడుతుంటాం. అయితే ఆ నిర్లక్ష్యాన్ని మనం సహిస్తే ప్రభు మనను బాధ్యతగా వాడుకుంటాడండి. మనము ఒక్క అవమానాన్ని కూడా మనం సహించలేము. అయినను ప్రభు ఏం చెప్పినాడు? నశించిన ఇశ్రాయేలు ఇంటి వారుగా ఉండి నశించిన గొర్రెల యుద్ధకే పంపబడ్డాను కానమ్మా, నేను వేరే వాళ్ళ కొరకు కాదమ్మా. అయితే వెంటనే ఆమె వెళ్ళిపోలేదండి. అయినను అంటే దీని అర్థం ఏమిటంటే, అయినను అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నీవు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరు గ్రహించినారు? ఆమె గ్రహించింది. ఆమె రోషపడలేదండి. మనమైతే ఏం చేసిండే వాళ్ళం? చెప్పు, నువ్వైతే ఏం చేసినావు? నేనైతే మన కోసం కాదంట అంకుల్, పోదాం మనం అందరం ఎన్నికి పోదామా అని అంటా ఉండే. అంతేనా కదా? ఆమె వెళ్ళిపోలేదు. అంటే ఆమెకి ఏం గ్యారంటీ తెలుసును? నా కోసం కూడా ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చినావు తెలుసునా? ఎందుకోసం వచ్చినావు? నా కోసమే. ఇది ఎవరు గ్రహించినారు? ఆమె గ్రహించింది. ఈ మాటలు వింటూ ఉంటే మనకి ఎంత ఆదరణ అండి, ఎంత ధైర్యం అండి. మన హృదయాల్లోనే ప్రభుకు స్తోత్రం చెప్పాలండి. అర్థమవుతుంది? నశించిన వారి యుద్ధకే నేను పంపబడినానమ్మా. నీ కృప ఒక దేశానికి, ఒక ప్రజలకు పరిమితం కాదండి. నీవు సర్వాధికారివి. ఈమె ఏమంటాను తెలుసునా? దావీదు కుమారుడా అంటుందంటే ఆమెకేం తెలుసును? లేఖనాలన్నీ తెలుసున్నాయి. అందుకనే నీవెవరివి? సర్వ సృష్టికి కర్తవు. ఆమె అన్యురాలు, అన్య దేవతలను పూజ చేసేదా ఆమె ఏం చేస్తుంది? ప్రభువా నీవు దేవుడివి, నీవు రాజువు అని ఆయన ఒప్పుకుంటాను. అందుకనే అయినను ఆమె ఏం చేస్తుంది? ప్రభువా నాకు సహాయం. ఆమె వచ్చి ఏం చేస్తా ఉంది? ఆయనకు మ్రొక్కి. ఏమండి? ఆయనకు సరే, నువ్వు మా కోసం కాదు కదా, ఎవరన్నా మొక్కుతారా? మా కోసం రాలేదు అంటే వినండి, ఎవరైనా మొక్కుతారా? ప్రభు ఏం చెప్తున్నాడు? మీకోసం రాలేదని చెప్తున్నాడు. ఆమె ఏం చేస్తుంది అంటే అర్థమేమి? ఎంత ఆశ్చర్యం అండి. ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని ఆయన అడిగింది. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, చాలు. ఇప్పుడు ఏమంటున్నాడు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదమ్మా అన్నాడు. అంటే ఒక రకంగా ఆమె ఏమంటున్నాడు? నువ్వు కుక్కవమ్మా అంటున్నాడు. మనందరికీ కుక్క అంటే చాలా ఇష్టం. అందరు పెంచుకుంటుంటారు. అందరు పెంచుకోరా? అందరు పెంచుకోవడానికి మనకు అనుకూలం లేదు కాబట్టి పెంచుకోవడంలే. అనుకూలం ఉన్న వాళ్ళు కుక్కలను గ్యారంటీ పెంచుకుంటారు కానీ వాళ్ళని కుక్క అంటే ఒప్పుకుంటారా? ఏమంటే ఒప్పుకుంటారు? టైగర్ అంటే ఒప్పుకుంటారు, అవునా కదా? లయన్ అంటే ఒప్పుకుంటారు, ఏమంటే ఒప్పుకోరు. ఎందుకంత అసహ్యం? దాంట్లో ఏం చూసి అసహ్యం? మరి టైగర్ అంటే ఏం చూసి ఒప్పుకుంటున్నారు? కుక్క అంటే ఏం చూసి అసహించుకుంటున్నారు? పేరును బట్టి కాదు. కుక్క లైఫ్ స్టైల్ చూస్తే ఇష్టానుసారంగా ఒక యజమాని కింద ఉండేది కాదు. అది వీధుల్లో ఎట్లంటే అట్లా తినుకుంటూ శుచి శుభ్రత లేనిది. ఇప్పుడు కుక్కలు కాదు, ఇవన్నీ హైబ్రిడ్, ఇవన్నీ అన్యాచురల్. శుచి శుభ్రత లేనిది. విశ్వాసం కలిగిదిగా ఉండొచ్చును, కానీ శుచి లేదు, శుభ్రత లేదు. తర్వాత ఏది పడితే అది తిని బతికేది. అందుకనే ఎవరికి కుక్క అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అసలు ఇశ్రాయేలీయులకు కుక్క అనే మాట చాలా అసహ్యం. ఏమంటున్నాడు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం అంటే అర్థమేమే? మీరు ఇష్టానుసారంగా బతికేటోళ్ళమ్మా, మీకెందుకు ఈ ఆహారం? అప్పుడు ఆమె ఏం చేసింది? అలా
చెప్పండి త్వరగా, ఇంకా అయిపోతుంది టైం. మమ్మల్ని ఆ? నన్ను కుక్క అంటావా? ఏం నాకంత గాచారం? పో ఈ లేకుంటే లేకపోయా, నన్ను కుక్క అంటావా? ఆమె అవును నిజమే ప్రభువా. ఆమె ఏమంటా ఉంది? ఆమె నిజమే ప్రభువా. మనము ఆరాధనలో ఏమని ఒప్పుకుంటున్నాం తెలిసిన? ప్రభువా చీకట్లో ఉన్న వాళ్ళం, అపవిత్రులం, దేవుడు లేని వారం, నిబంధనలు లేని వారం, పనికిరాని జీవితం జీవించిన వారం, కుక్కలాంటి వారం అని ఒప్పుకుంటామా లేదా? ఆమె కూడా ఏమంటుంది? నిజమే ప్రభువా, మేము అట్లాంటి వాళ్ళమే. మా స్థితి ఎటువంటిదంటే దేవుడు లేని వారం, నిబంధన లేని వారం, చీకట్లో ఉన్నటువంటి వారం, కుక్కలాంటి వారం నాయన. ఆమె కోప్పడలేదండి. మనమైతే ఏం చేసేవాళ్ళం? కుక్కలాంటి జీవితం మనకున్నా నన్ను కుక్క అంటావా? నువ్వు కుక్క అని మనం ఎదురు తిరుగుతాం కదా కదా. కానీ నిజమే ప్రభువా, యజమానుని బల్ల మీద నుండి పడే ముక్కలు కూడా కుక్క పిల్లలు ఏరుకొని తింటాయి కదా. ఎంత దీనురాలుగా కనపడతా ఉందండి ప్రభునందు పిల్లరా. ఆమె అప్పటికీ వెళ్ళిపోలేదండి. నిజమే మేము కుక్కలమే, మేము పిల్లలం అంటాం లేదు ప్రభువా, మేము కుక్కలమే. ప్రభు హృదయం ఎంత కనికరపడ్డదో, ఎంత ఆమె పట్ల తన ప్రేమను కుమ్మరించినాడో. నేను కుక్కరే ప్రభువా, నా పిల్లలు కూడా, పిల్లలు పైనుంచి తింటా ఉంటే కొన్ని కుక్కలు కింద పడతాయి కదా, వాటిని ఏరుకొని తింటాయి, తగ్గింపండి. ఆమె వెనక్కి వెళ్ళలేదండి. వెనక్కు ఒక పాస్టర్ ఒక మాట అంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ఇంకా చర్చి మా పొద్దుమా మేము విడిచిపెట్టేసాం అని అంటారండి. రియల్గా మనసులో పెట్టుకుంటామండి. కానీ దేన్ని మనసులో పెట్టుకోము? మీరు వింటానా లేదా? నేను దేన్ని మనసులో పెట్టుకోము? వాక్యాన్ని మనసులో పెట్టుకోము. ఫలానా రోజు ఫలానా పాస్టర్ ఈ మాట అని అన్నాడు. ఏమండి? ఆమె నిజమే ప్రభువా, ఆమె వెనక్కు పోలని ఆ మాట అన్నాడా? ఆమెలో ఉన్న విశ్వాసాన్ని కనుపరచాలని ఆ మాట అన్నాడా? ఎవరికి? ఎస్, శిష్యులకు. తర్వాత ఇప్పుడు ఎవరికి? ఇప్పుడు మనకి. నిజమే ప్రభువా. అందుకని మార్క్స్ వార్తలో చూద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్ళము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయిన. ఏ మాట చెప్పినందున? నిజమే ప్రభువా. అవునా? ఆరాధనలో మనం ఏం చేస్తున్నాం? ప్రభువా మేము నీతిమంతులము అని చెప్పినామా? ఏం చెప్పినాం ఆరాధనలో? పనికిరాని వాడిని నన్ను కనికరించినామని చెప్పుకుంటున్నా. అందుకనే ప్రభు ఆ మాటను అంగీకరిస్తూ ఉన్నాడు. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు మనము ఆ దేవుని సన్నిధిలో తగ్గించుకున్న వారుగా ఉన్నామా, హెచ్చించుకున్న వారుగా ఉన్నామా? చెప్పండి, ఎట్లా ఉన్నాం? తగ్గించుకున్న వారుగా ఉన్నామా? ఊరికే చెప్తానామా? తగ్గించుకున్నామా? కాబట్టి నువ్వు ఈ మాట చెప్పినందున వెళ్ళుమో, నీ కుమార్తె స్వస్థపరచబడి. ఏమండి? ఇవి ఆమె కుమార్తె. అందుకనే ఆమెతో అంటున్నాడు మత్తయి వార్తలో, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఊరికేనే అన్నాడా? నిజంగానే అన్నాడా? మన విశ్వాసం ఎట్లా ఉంది? ఇప్పుడు ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. ఆమె ఆ మాట చెప్పినందుకు ఆమె కుమార్తె దయ్యము వదిలిపోయిందండి. ఆమె మంచం మీద పండుకొని ఉండటం చూచి, ఏమే తర్వాత దయ్యము వదిలి ఉండటం చూచిందండి తల్లి. ఆమె మంచం మీద పండుకొని ఉండటం అంటే అర్థమేమే? ఇంతకుముందు ఆమె పండుకునేది కాదు. నిద్రలేని రాత్రులే, నిద్రలేని పగల్లే దయ్యం బట్టి. ఎప్పుడు? ఈరోజు ఆమె ఎంత నెమ్మదిగా ఉందో. క్రీస్తును అంగీకరించిన నీ జీవితంలో నెమ్మది ఉందా? ఇంకా అలజడి ఉందా? ఇంకా భయాందోళనలు ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయంటే మన విశ్వాసము ఇంకా ఉందా? అనుమానం ఉందా? ఎట్లా బతుకుతామని? బలహీనమైందే.
ఆయన ఉన్నాడు, భయపడకుడి అన్నటువంటి మాట చాలండి. అది గొప్ప విశ్వాసం అండి. మంచిది. ఇప్పుడు ఆమె విడిచిపెట్టి వెళ్ళకోకుండా ఉండటం అన్నటువంటి అంశాన్ని చూస్తూ ఆమె విశ్వాసాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. అయితే విశ్వాసానికి కర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు మనము అసహించుకున్నా ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. మనందరి పాపముల కోసం తనకు తానుగా సిలువకు అప్పగించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపములను క్షమించినాడండి. ఆ కుమార్తె ఎట్లా స్వస్థపరచబడింది వాస్తవమో, ఆయనే మన పాపముల కోసం కలువరి సిలువలో వేలాడినాడు కనుక మన పాపములకు నిజమైన క్షమాపణ కలిగిందండి. ఆ క్షమాపణ కలిగిన దానివిగా ఉండటానికి నీలో ఉన్న సమాధానమే కావాలండి. సమాధానంగా ఉన్నావా? సమాధానంగా లేకపోతే మన విశ్వాసాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. మన విశ్వాసము అన్ని వేళలా గొప్పదిగా ఉండాలండి. అనుకూలమైనప్పుడు విశ్వాసులము, అనుకూలం కానప్పుడు రాక్షసులము కాదు. విశ్వాసం బలమైందిగా ఉండాలి. కాబట్టి ఆమె మాట చొప్పుననే ప్రభు ఆమెను కనికరించినాడే. మన ప్రభు మనల్ని కనికరించి మన ప్రభు దగ్గరికి పోలే, మనం తగ్గించుకోలే, మనం ఆయనను అడగలే పాపం నుంచి విడిపించమని. ఆయనే నువ్వు అడగకపోయినా నీకు పాప క్షమాపణ కలిగి ఉన్నదంటే నీవెంత కనికరం మన పట్ల ఆయన చూపించాడు. అంతటి కనికరం పెంపబడిన మనం ధైర్యం కలిగి గొప్ప విశ్వాసం కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.